ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్న, సింధు నాగరికత అన్న, హరప్పన్ సివిలైజేషన్ అన్న, ఇది వచ్చేసి 2600 బీసీ నుంచి 1800 బీసీ వరకు నడిచింది. సో నేను చెప్పాను కదా, నియోలిథిక్ ఫేజ్ 3000 బీసీకి ఎండ్ అయింది. కానీ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చేసి 2600 బీసీ నుంచి 1800 బీసీ టైంలో నడిచింది. ఈ మధ్యలో ఈ 400 బీసీకి సంబంధించి మనకి ఎవిడెన్సులు ప్రాపర్గా లేవు. అయితే ఈ 1920లో జాన్ మార్షల్ అనే వ్యక్తి వచ్చేసి ఎక్స్కవేషన్ చేయడానికి 2 ఇండియన్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దాంట్లో దయారాం సహానీ వచ్చేసి 1921లో హరప్పని కనుక్కున్నాడు. ఆర్డి బెనర్జీ వచ్చేసి మొహంజదారో సైట్ని 1922లో కనుక్కున్నాడు. వీళ్ళకి అనుకున్నది ఏంటంటే, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్. ప్రపంచంలోకి వెళ్ళా ఈజిప్షియన్ సివిలైజేషన్తో కంపేర్ చేసినా కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది చాలా అడ్వాన్స్డ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మాన్యుమెంటల్ బిల్డింగ్స్ ఏం లేవు, పిరమిడ్స్ లాంటివి. కానీ యూనిక్గా ఉంటుంది అర్బన్ ప్లానింగ్ కానీ, ఓకే, బ్రిక్స్, కాల్చిన బ్రిక్స్తో కట్టడం అనేది, సేమ్ షేపులో సేమ్ సైజులో కొలతలు తీసుకోవడం ఎట్లా అనేది. హరప్పా మొహంజదారో వచ్చేసి టెక్స్టైల్స్కి ఫేమస్, కాలిబంగన్ వచ్చేసి బ్యాంగిల్ ఇండస్ట్రీకి ఫేమస్, చన్హుదారో వచ్చి బీడ్స్కి, లోతాల్ వచ్చి డాక్యార్డ్కి, లోతాలు రంగపూర్ వచ్చి రైస్ కల్టివేషన్కి, రాఖీగిరి వచ్చేసి లార్జెస్ట్ సైటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ది, ధోలావేరే వచ్చేసి త్రీ లేయర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్. ఇవన్నీ డెవలప్మెంట్స్ అయినాయి అన్నమాట. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సైటెలల్ అంటారు. అంటే ఏంటంటే స్ట్రాంగ్ ఫోర్టిఫైడ్ స్ట్రక్చర్ అనమాట సైటెలల్ అంటే. ఎందుకంటే అటాక్స్ జరిగినప్పుడు లేకపోతే ఇంకేదన్నా అయినప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉండడం కోసం ఒక గట్టి గోడతోటి నిర్మించుకొని మధ్యలో చుట్టూ బౌండరీ గోడ ఉండేసి మధ్యలో ఉంటుందన్నమాట టౌన్ మొత్తం. ఓకే, ఇది మెయిన్ లాటిన్ సిటీస్ ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి. అయితే దీంట్లో మెయిన్ టౌన్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే అర్బన్ ప్లానింగ్ అని కూడా అనొచ్చు. మంచి 40 feet, 80 feet, 60 feet, 100 feet రోడ్స్, దాని పక్కన డ్రైనేజ్ సిస్టమ్. జనరల్లీ ఇండస్ టౌన్స్ 2 parts కింద డివైడ్ అయ్యాయి. అప్పర్ టౌన్ మళ్ళనేమో లోవర్ టౌన్స్ కింద. అప్పర్ టౌన్ ఏమో సైటెడల్ ఫోర్టిఫైడ్ గోడలు అని చెప్పాను కదా, మంచి స్ట్రాంగ్ గోడలు, అదేమో అప్పర్ సైట్. గ్రానరీ అంటే ఈ మన ఉంటాయి కదా సౌదులు, అవి స్టోర్ చేసుకునేది అనమాట. అది మళ్ళీనేమో కామన్ బాత్, అందరు కలిపి కామన్ బాత్ ఉంటుంది, అది బిల్డ్ చేశారు. ఇది కూడా సైంటిఫిక్ మేనర్లో బిల్డ్ చేశారు. సైంటిఫిక్ మేనర్లో ఎలా బిల్డ్ చేశారంటే, మళ్ళీ ఈ పప్పు దినుసులు ఇవి స్పాయిల్ కాకుండా ఉండేటట్టు, ఓకే, లాంగర్ డ్యూరేషన్ వరకు ఉండేటట్టు దీన్ని స్ట్రక్చర్ చేశారు. కామన్ బాత్ ఎట్లా వచ్చేసి అంటే స్టెప్డ్ వాటర్ ట్యాంక్స్, రిచువల్ బాతింగ్ కోసం, అంటే కిందకి దిగుతాం కదా, ఆ టైప్ కామన్ బాత్ ఏరియాస్. ఇప్పుడు మనం పాత సినిమాలలో చూస్తాం కదా, అప్పుడులో మన సామంతులు, రాజులు వీళ్ళు కట్టించుకునేవాళ్ళు కదా పెద్ద పెద్ద కామన్ స్విమ్మింగ్ పూల్స్, స్టెప్స్ ఉండి. ఈ కామన్ బాత్ అప్పుడులోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో కట్టేసి ఉన్నాయి. అప్పటికి కట్టేసి ఉన్నాయంటే అంతకుముందు ఎక్కడ వీళ్ళకి టెక్నాలజీ వచ్చిందో. ఈ స్టెయిర్స్ వచ్చేసి నార్త్ సౌత్ డైరెక్షన్స్లో ఉంటాయన్నమాట, బ్రిక్స్తో కట్టి ఉంటాయి. లోవర్ టౌన్ వచ్చేసి కొంచెం బిగ్ సైజులో ఉంటుంది, సెక్టోరల్ ప్లానింగ్లో ఉంటుంది. అంటే ఇది ఒక మినీ సెక్టర్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. మంచి రోడ్స్, రైట్ యాంగిల్లో కట్ అయ్యే రోడ్స్ ఉంటాయి. రోడ్కి పక్కన డ్రైనేజ్ సిస్టము, ఓకే, సైంటిఫిక్ ప్యాటర్న్స్లో. ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ ఉండదండి, దాన్ని మళ్ళీ స్టోన్ తోటి మళ్ళీ పైన బ్రిక్ స్లాబ్స్ తోటి కవర్ చేస్తారు, స్టోన్స్ బ్రిక్ స్లాబ్స్ తోటి. మళ్ళీనేమో ఈ డ్రైనేజ్ సిస్టమ్ లోపల మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఆ మ్యాన్ హోల్స్ మళ్ళీ జిప్సమ్ తోటి ప్లాస్టరింగ్ చేసి పెట్టారు. ఇది ఎందుకు చేశారంటే వేస్ట్ని ఫిల్టరింగ్ చేసి గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయడం కోసము ఈ టెక్నాలజీ యూజ్ చేసేవాళ్ళు. వీళ్ళు ఇది కాకుండా ఈ సెక్టార్స్లో వచ్చేసి సింగిల్ స్టోర్, డబుల్ స్టోర్, ట్రిపుల్ స్టోర్ హౌసెస్ కూడా ఉన్నాయి. హౌసెస్ అన్నీ కూడా కాల్చిన ఇటుకతో కట్టినవే. షేప్ అండ్ సైజ్ వచ్చి 4:2:1లో ఉండే. హౌస్ లోపల బెడ్రూము, కోర్ట్యార్డు, సెపరేట్ కిచెను, సెపరేట్ వాష్రూము, ఇవన్నీ ఉండేవి. ఈ అన్ని హౌసెస్ కలిసి
మెయిన్ డ్రైనేజ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే వేస్ట్ ఏమైనా ఉంటే డిస్పోజ్ చేయడం కోసం. ఇండస్ పీపుల్ వాళ్ళ ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మెయిన్ ఏంటంటే చాలా మంది హిస్టారియన్స్ అభిప్రాయం ఏంటంటే ఇండస్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి రిచ్ ట్రేడర్స్ అడ్మినిస్టర్ చేశారని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఆర్మీ అనేది కనిపించదు. స్టాండింగ్ ఆర్మీ అంటే మనకి ఇండస్ వ్యాలీలో ఎక్కడ కూడా స్టాండింగ్ ఆర్మీ కనిపించదు. ఎకనామిక్ యాక్టివిటీస్ కాడికి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఏమేం క్రాప్స్ కల్టివేట్ చేసేవాళ్ళు అంటే వీటు, కాటన్, బార్లీ, సీసమ్, మస్టర్డ్, రైస్ ఎక్సెట్రా. కాటన్ ఏమని పిలిచేవాళ్ళు అంటే సిండన్ అని పిలిచేవాళ్ళు, ఎందుకంటే సింధు వ్యాలీ దగ్గర కదా కాటన్ వచ్చేది. ఈ ఎకనామిక్ యాక్టివిటీస్లో వచ్చి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి చాలా ఇంపార్టెంట్. హరప్పా అండ్ మొహంజోదారోలో బీడ్ వచ్చేసి చనుదారో, బ్యాంగిల్ వచ్చేసి కాలిబంగన్లో, ఉప్పు బిల్డింగ్ వచ్చేసి లోతాలు. ఈ పాటరీ కానీ స్కల్ప్చర్స్ కానీ సీల్స్ కానీ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ట్రేడ్ రిలేషన్ ఎవరెవరితో చేసేవాళ్ళు అంటే ఆఫ్ఘనిస్తానియన్ వాళ్ళతోటి, మెసపోటేనియన్ అంటే ఈరోజు ఇరాక్, సుమేర్ అంటే బాగ్దాద్, దిల్ముర్, బహ్రెయిన్, ఒమాన్, మగన్, పర్షియా గల్ఫ్ తోటి వీళ్ళందరితోటి ట్రేడ్ చేసేటోళ్ళు. ఇండస్ వ్యాలీ పీపుల్కి మెటల్స్ మీద మంచి గ్రిప్ ఉండేది. కాపరు, టిన్, బ్రాంజ్, గోల్డ్, సిల్వర్, సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఇవన్నిటి మీద కూడా మంచి గ్రిప్ ఉండేది. మీరు ఒకటి ఆలోచించండి, ఈరోజు మనం ఇరాక్ తోటి, ఇరాన్ తోటి, ఒమాన్ తోటి వీళ్ళందరితోటి ఏదో సంబంధాలు అంటే మనం ఇది చేస్తున్నాం. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో బార్టర్ సిస్టమ్ ఉండదు. ఇప్పుడు ఏం చేసేవాళ్ళు, మన దగ్గర ఉన్నవన్నీ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడం. మనం చాలా రిచ్ ఉండేవాళ్ళం. మనం ఈరోజు సౌదీ నుంచి గోల్డ్ తెచ్చుకుంటున్నాం అది ఇది, కానీ ఒకనొక టైంలో మనం ఇచ్చేవాళ్ళం. ఇండస్ వ్యాలీ పీపుల్ అంటే మనది. సొసైటీ డ్యూరింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా ఉండేదంటే మెజారిటీ హిస్టారియన్స్ అందరూ డిసైడ్ చేసింది ఏంటంటే మ్యాట్రియార్కల్ సొసైటీ, మాతృస్వామిక వ్యవస్థ అని చెప్పి డిసైడ్ చేశారు. మదర్ గాడెస్ అమ్మవారిని. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉండేది సొసైటీలో, కానీ డిస్క్రిమినేటరీ నేచర్లో ఉండేది కాదు. అంటే నీకు డబ్బు లేనోడు అని చెప్పేసి దూషించడం అట్లాంటిది కాదు. రిచ్ పూర్ ఉండేవాళ్ళు. నేను చెప్పాను కదా, అవుటర్ కోర్ట్ యార్డ్, ఇన్నర్ కోర్ట్ యార్డ్ అనేసి. సొసైటీ చాలా ఓపెన్ ఉండేది, మొబిలైజేషన్ ఉండేది సొసైటీలో. మొబిలైజేషన్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మలో 4 కింద డివైడ్ చేశారు కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి. దీంట్లో మొబిలైజేషన్ లేదు ఇప్పుడు కరెంట్ సినారియోలో, కానీ అప్పుడు మొబిలైజేషన్ ఉంది. క్షత్రియ బ్రాహ్మణ అవ్వచ్చు, వైశ్య క్షత్రియ అవ్వచ్చు, శూద్ర క్షత్రియ అవ్వచ్చు. ఇది ఈ మొబిలైజేషన్ ఉండేది సొసైటీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ చాలా క్వైట్ ఉండేవాళ్ళు, అన్నిటి మీద అవగాహన ఉండేది. ఆర్నమెంట్స్ అంటే చాలా పిచ్చి, నెక్లెస్, రిస్ట్ బ్యాండ్, బ్యాంగిల్స్, ఓకే, ఫింగర్ రింగ్స్ అంటే ఉంగరాలు, ఇవన్నీ కూడా పిచ్చి ఉండేది. సోప్స్, లిప్స్టిక్స్, ఓకే, కాజలు, సింధూర్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిందే. ఈరోజు మనం ఏదో కనుక్కున్నామని చెప్పేసి ఇది చేస్తున్నాం, కానీ వీళ్ళకి తెలిసింది ఇదంతా. రైస్ ఒకటి వాళ్ళ స్టేపుల్ ఫుడ్ కాదు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళకి. ఇది లోతాల్లో, గంగ్పూర్లో మాత్రం చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాళ్ళు. అయితే మనకి కొన్ని సీల్స్ దొరికాయండి. అవి జియోమెట్రికల్ షేప్డ్ ఆర్టిఫాక్ట్స్ అనమాట. సాఫ్ట్ రివర్ స్టోన్ స్టిటైట్ దాంతో తయారు చేశారు. స్క్వేర్ షేప్లో సర్కిల్గా, రెక్టాంగులర్గా చెక్కారు దీన్ని. దీంట్లో చాలా ఫేమస్ సీల్ ఏంటంటే పశుపతి సీల్ అనమాట. ఇవి దొరికాయి మనకి. అయితే ఆ డైటీ, ప్రోటోశివ డైటీ అనమాట. ఈ ముద్రలో మెయిన్ కొన్ని అనిమల్స్ ఉన్నాయి. ఇట్లా దీని మీద మళ్ళీ పీపుల్ లీఫ్ కూడా చెక్కబడి ఉంది ఈ ఇంకో సీల్లో. పీపుల్ లీఫ్ అంటే రావి చెట్టు ఆకుని చెక్కారు సీల్లో. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు చాలా నేచర్ని చాలా ఇష్టపడతారని. అది అన్నిట్లోకి చాలా ఫేమస్ ఇమేజ్ వచ్చేసి మదర్ గాడెస్, అమ్మవారు. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో షామనిజం కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఓకే, అంటే ఆమ్యులెట్స్, చేతికి తాయెత్తులు అవి ఇవి కట్టుకోవడము, ఈవిల్స్ నుంచి కాపాడుకోవడానికి, ఇదంతా కూడా ప్రాక్టీస్. ఈ షామన్స్ అనేవాళ్ళు ఎవరంటే షామనిజంలో ఈ షామన్స్ అనేవాళ్ళు మెయిన్ హీలర్స్ అనమాట. వీళ్ళు స్పిరిచువల్ మెడిటేటర్స్. వీళ్ళు
సోల్స్ తోటి కనెక్ట్ అయ్యి మాట్లాడతారనమాట వీళ్ళంతా. ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ది బరియల్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయంటే ఫ్రాక్షనల్ బరియల్ ఉంటుంది, పెట్ బరియల్ ఉంటుంది, ఫుల్ క్రిమేషన్ ఉంటుంది, డబుల్ బరియల్ ఉంటుంది. అయితే మనిషి చచ్చిపోయిన తర్వాత మనిషితో పాటు ఆబ్జెక్ట్స్ పెట్టి బరీ చేయడం జరుగుతుంది. ఇండస్ పీపుల్ ఏంటంటే ఇంకో ప్రపంచం ఉంది, అక్కడ డెడ్ పర్సన్ తోటి మళ్ళీ మనం కలుస్తామని చెప్పేసి గట్టిగా నమ్ముతారు. ఈరోజు మనం మాట్లాడుకోవాలంటే స్వర్గం నరకం అని మనం ఈరోజు ఎట్లా మాట్లాడుకుంటున్నామో, ఇండస్ వాళ్ళు ఆ టైంలో ఇదొక ఇంకో ప్రపంచం ఉంది, అక్కడ మళ్ళీ కలుసుకుంటామని చెప్పేసి ఈ ఆర్టికల్స్ కూడా పెడతారనమాట. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా డిక్లైన్ అయింది? ఇంత మంచి సివిలైజేషను, అంత అడ్వాన్స్ సివిలైజేషను, అటు టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ ఉన్నారు, అటు స్పిరిచువల్గా అడ్వాన్స్డ్ ఉన్నారు, అటు చూస్తే షామనిజం వాళ్ళు ఇవేమంటారు బ్లాక్ మ్యాజిక్, వీటిని కూడా అంటే బ్లాక్ మ్యాజిక్ అని కాదు కానీ సోల్స్ తోటి కనెక్ట్ అయ్యి మాట్లాడడం అనే ఒక నమ్మకాన్ని అయితే వాళ్ళు పెట్టుకుంటారు. నేచర్ని వర్షిప్ చేస్తారు. ఓకే, అక్కడ మనకి పశుపతి సీలు, మదర్ గాడెస్ సీల్స్ ఇవి కూడా దొరకడం జరిగినాయి. ఇంత మంచి సివిలైజేషన్ డిక్లైన్ అయిపోయింది. ఎట్లా డిక్లైన్ అయింది? హిస్టారియన్స్ డిబేట్ పెట్టుకొని ఇది ఎట్లా డిక్లైన్ అయిందని, మెయిన్ ఎట్లా అంటే ఆర్యన్ ఇన్వేజన్ అయ్యి ఇండస్ వ్యాలీ డిక్లైన్ అయిందని చెప్పి ఒకళ్ళు అంటారు. కానీ ఈ థియరీ రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఫ్రీక్వెంట్ ఫ్లడ్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తాను, ద్వారకా నగరం ఈరోజు ద్వారకా నగరం ఐడెంటిఫై అయింది కదా, అది ఎక్కడుంది? నీటి లోపల ఉంది కదా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ద్వారకా నగరం ఎట్లా ఉంటుంది? మంచి వెల్ స్ట్రక్చర్డ్ నగరము, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే, కృష్ణుడు అప్పుడు రాక్షసులు వీళ్ళు వస్తే కృష్ణుడు సూపర్ న్యాచురల్ పవర్స్ యూజ్ చేసి వాళ్ళని ఇది చేసేవాడు. ఓకే, అలా ఉండదు కదా. వాళ్ళకు ఒకవేళ బాత్కి వెళ్ళాలంటే స్టెప్స్ దిగి కిందకి వెళ్ళి బాత్ చేసేవాళ్ళు కదా. ఓకే, వాళ్ళు మంచి గ్రిడ్ సిస్టమ్ ప్యాటర్న్లో ఇల్లులు ఉండేవి. దాంట్లో కూడా రిచ్ పూర్ ఉండేవాళ్ళు, కానీ దాంట్లో ఇన్ఈక్వాలిటీ ఉండేది కాదు, అందరు ఈక్వల్గా ట్రీట్ చేసేవాళ్ళు. ఓకే, అట్లాంటి ద్వారకా సిటీ ఈరోజు ఎక్కడుంది? మునిగిపోయి ఉంది. ఇలా మునిగిపోయిందనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లడ్డెడ్ అయిపోయింది మొత్తం. ఓకే, ఈ థియరీ ఆర్యులు వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద దండయాత్ర చేసి వీళ్ళని ఏదో చేసేసారని చెప్పేసి థియరీ తీసుకొచ్చారు, కానీ మ్యాక్సిమం అయితే మునిగిపోయింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్రీక్వెంట్ ఫ్లడ్డింగ్ వల్ల మునిగిపోయింది. బై 1800 BC ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్గా డిసపియర్ అయిపోయింది ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద. ఓకే, దాని తర్వాత వచ్చింది చాల్కోలిథిక్ కల్చరు 1800 BC నుంచి 1500 BC వరకు. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న టెక్స్ట్ని ఈరోజు కూడా ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నది కానీ దాన్ని ఎవరు ఈరోజు కూడా డీకోడ్ చేయలేకపోయారు.